హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం చందన్ లాజిక్స్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాంకర్స్ బ్యాచ్లో ఇంకెవరైనా విద్యార్థులు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ పడింది, ఇంకెవరైనా విద్యార్థులు అప్లై చేయకపోతే అప్లై చేయండి. అలానే ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ కూడా పడింది, అలానే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ నోటిఫికేషన్ కూడా పడబోతుంది. సో అందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ స్టార్ట్ చేశాం. ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో మనం ఇప్పుడు రీజనింగ్కి సంబంధించి సెట్ 8 అనేది డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు మీరు అందరూ కూడా క్వశ్చన్ సాల్వ్ చేయడం ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయొచ్చు. మీ కమెంట్స్ అనుకుని నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి ఈ సిరీస్లో నెక్స్ట్ ఏం వస్తుందో చెప్పండి. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ప్లస్ 1 ఉంది, ట్రయాంగిల్ అనేది 1 ఉంది, అవునా కదా. ప్లస్లు 2 ఉన్నాయి, ట్రయాంగిల్స్ 2 ఉన్నాయి. ప్లస్లు 3, ట్రయాంగిల్ 3. అక్కడ చూడండి ప్లస్లు 4, ట్రయాంగిల్ 4. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్లస్లు 5 రావాలి, ప్లస్లు 5 రావాలి. ఇగో ఇక్కడ 4 ఉన్నాయి, రాంగ్ ఆన్సర్, అవునా కదా. ఇక్కడ చూడండి ఇలా కాదు, యాక్చువల్లీ 4 తర్వాత రావాల్సిన అవసరం ఉందన్నమాట. ఇగో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇగో చూడండి ప్లస్లు 5 రావాలి, 1 2 3 4 5. ఇదిగోండి ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది. అర్థమైందా? ఎందుకంటే సేమ్ టు సేమ్ ఇలా 4 ఉండాలి, దాని పక్కన 1. ఇక్కడ మీరు చూసారు ఇంకా సేమ్ టు సేమ్ 4 ఉన్నాయి, ప్లస్ 1 వచ్చింది. అర్థమైందా? సో మొత్తం 5 ప్లస్లు రావాలి. 5 ప్లస్లు వచ్చిన ఆప్షన్ 1 కనిపిస్తుంది, అది ఆన్సర్ అయిపోద్ది. అర్థమైందా? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. మనం చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా రీసెంట్గా ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్, అలానే ఎగ్జామినేషన్స్లో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం కవర్ చేస్తున్నాము. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఈ క్లాసెస్ అన్నీ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఎగ్జామినేషన్ యొక్క పీడిఎఫ్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఎగ్జామ్కి సంబంధించి మీరు ఫ్రీగా చూడొచ్చు. ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అవన్నీ కూడా ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. ఇది డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే ఆపోజిట్ టు యూ అడుగుతున్నారు. చూడండి యూ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూస్తే అసలు యూ కనపట్లేదు. మరి యూ కనపట్లేదు కాబట్టి మనం చెప్పుకున్న షార్ట్ కట్ ఏమిటంటే కనపడని దాని గురించి క్వశ్చన్ అడిగితే రెండిట్లో కామన్గా ఉన్నది ఆన్సర్ అవుద్దని చెప్పాం, అవునా కదా. మరి యూ కనపట్లేదు కాబట్టి రెండిట్లో కామన్గా ఏది ఉంటే అది ఆన్సర్ అవుద్ది. మరి రెండిట్లో కామన్గా ఏముందంటే వి రెండిట్లో కామన్గా ఉంది, అంటే దాని మీనింగ్ యూకి ఆపోజిట్ ఏమిటంటే వి. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఏ బి యొక్క తల్లి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ బి యొక్క సోదరుడు. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. ఏ బి యొక్క భార్య. ఏ డివిజన్ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఏ బి యొక్క తండ్రి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే హౌ ఈజ్ 5 రిలేటెడ్ టు 2 అంటున్నారు. 5 డివిజన్ 1 ఇంటూ 3 ఇలా ఇచ్చారు. ఇదిగో 2 ఉంది కదా, ఇక్కడ 2 నేను ఇక్కడ రాస్తున్నాను. మన క్వశ్చన్ వాళ్ళు ఏమంటుందంటే హౌ ఈజ్ 5 రిలేటెడ్ టు 2. 5 2కి ఏమవుతారు అని అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం షార్ట్ కట్ చెప్పాము. షార్ట్ కట్ ఏమిటంటే రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి, కుడి వైపు నుంచి ఎడమ వైపుకి రావాలి. అదే షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ ఫాలో అవుతాం. చూడండి, మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే బ్రదర్, అంటే 4 ఏంటంటే 2కి బ్రదర్ అవుతారు. డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే ఫాదర్. బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారంటే ఫాదరే అవుతారు. ఇంటూ అంటే ఏమిటి? వైఫ్. ఫాదర్ వాళ్ళ వైఫ్ ఏమవుతారంటే మదర్ అవుతారు. డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే ఫాదర్. మదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు, అవునా కదా. మరి ఆన్సర్ ఏంటంటే మదర్స్ ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్. చూడండి మదర్స్ ఫాదర్ అనే ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. అర్థమైందా? మదర్స్ ఫాదర్ని గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాము, కానీ ఆప్షన్లో గ్రాండ్ ఫాదర్ ఇవ్వలేదు, మదర్స్ ఫాదర్ అని ఇచ్చారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే మదర్స్ ఫాదర్. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా గమనించి అందరూ కూడా ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే కనుక 34 ఈజ్ రిలేటెడ్ టు 191, అంటే 34 నుంచి 191 అనే నెంబర్ వచ్చింది. అలానే 56 రిలేటెడ్ టు 301. 56 అనే నెంబర్ నుంచి 301 వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటే లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో తెలిస్తే అదే లాజిక్ ప్రకారం 63 అనే నెంబర్కి ఏమొచ్చుద్ది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? అసలు ఇక్కడ ఫస్ట్ లాజిక్ ఏంటనే సంగతి తెలుసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. 34 అనే దాని నుంచి 191 ఎలా వస్తుంది చూడండి. 34ని మనం ఇంటూ 5 చేసామనుకోండి ఎంత వస్తుందంటే 170 వస్తుంది, అవునా. ఈ 170కి మనం 21 యాడ్ చేసామనుకోండి 191 వస్తుంది. సరిపోయింది కదా. నెక్స్ట్ అలానే మీరు చూడండి 56 ఉంది. 56కి మనం సేమ్ టు సేమ్ ఇంటూ 5 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుందంటే ఇది 280 వస్తుంది, అవునా కదా. 280, అవునా కదా. ఇప్పుడు 280కి మనం ప్లస్ 21 కలిపామనుకోండి అప్పుడు ఎంత వస్తుందంటే 301. సరిపోయింది కదా. ఎస్ ఆర్ నో? అంటే ఇంటూ 5 చేసి మనం ఏం చేస్తున్నామంటే ప్లస్ 21 చేస్తున్నాం. మరి 63 ఇంటూ 5 ప్లస్ 21 చేసామనుకోండి 63 ఇంటూ 5 చేస్తే ఏమొస్తుందంటే 315 వస్తుంది, అవునా. దీనికి 21 కలిపామనుకోండి అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 336, అవునా కదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 336. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇంటూ 5 ప్లస్ 21. ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలాంటి క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ నేమ్స్ ఏమిటంటే డాక్టర్ మెన్ టేబుల్స్, డాక్టర్ మెన్ టేబుల్స్. సో డాక్టర్స్ మెన్ టేబుల్స్కి సంబంధించి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏమిటి అంటున్నారు. డాక్టర్స్ మెన్ టేబుల్స్ చూడండి, ఇవి డాక్టర్స్ అయితే డాక్టర్స్కి టేబుల్స్కి సంబంధం లేదు, కానీ కొంతమంది డాక్టర్స్ మెన్ అవుతారు, అవునా కదా. మెన్కి టేబుల్స్కి కూడా సంబంధం లేదు, అవునా కదా. మెన్నో టేబుల్స్కి సంబంధం లేదు, డాక్టర్కి టేబుల్కి సంబంధం లేదు, కానీ కొంతమంది డాక్టర్స్ మెయిల్స్ కదా, అందుకని డయాగ్రామ్ ఇలా కనిపించాలి. ఇలాంటి డయాగ్రామ్ ఏమిటంటే ఆప్షన్ 2, అర్థమైందా. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ మెన్, అవునా కదా. టేబుల్స్ అనేవి డిఫరెంట్, టేబుల్స్ వేరు, టేబుల్స్కి డాక్టర్కి సంబంధం లేదు, టేబుల్కి మెన్కి కూడా సంబంధం లేదు, అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. చూడండి, ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి CGL 2025 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది, ఇంకా ఎవరైనా విద్యార్థులు అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం అనమాట. మీకు గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకో. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందన్ లాయిస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. 1000 hours ఆఫ్ క్లాసెస్. ఎస్, టైర్ 1 టైర్ 2 కలిపి 1000 గంటల పైన కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయబోతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఈ కంప్లీట్ కోర్స్ని ఇప్పుడు మనం ఆఫర్లో 2000 రూపాయలకి ప్రొవైడ్ చేస్తాం. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కోర్స్ తీసుకోండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ 2000 రూపాయల ఆఫర్ అనేది మనకి తర్వాత ఇంక్రీజ్ అయిపోద్ది. ఈ 2000 రూపాయల ఆఫర్ అనేది మనకి కేవలం ఇది 25th వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబిలిటీ అనమాట. 25th తర్వాత మళ్ళీ ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని సీరియస్గా ఎవరైతే విద్యార్థులు కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆఫర్లో ఈ కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. టాపిక్ ఎగ్జామ్స్తో పాటు ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు వాటి యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చేయడం జరుగుతుంది అనమాట. అన్నీ కూడా మీకు దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి. అలానే మీకు తెలిసిన CHS నోటిఫికేషన్ కూడా పడబోతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఇప్పుడు మనం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది లాంచింగ్ ఆఫర్ ఉంది. ఈ కోర్స్ అనేది 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ ఆఫర్ అనేది కేవలం ఈ ఆఫర్ అనేది మీకు 30th జూన్ వరకు మాత్రమే. ఎస్, 30 జూన్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీకు 2000 రూపీస్ అనమాట. 30 జూన్ తర్వాత ఈ ఆఫర్ అనేది మీకు ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. దీంట్లో కూడా కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్లాసెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 2 మీడియంస్ కూడా సపరేట్గా ఉంటాయి. మీరు తెలుగు మీడియం క్లాస్ వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం క్లాస్ వినొచ్చు అనమాట. అండ్ SSC CPO నోటిఫికేషన్ పడింది, దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఉంది. GD కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. MTS కంప్లీట్ కోర్స్, JEE కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే డిఫరెంట్ అంటే ఆర్డ్గా ఉన్నది ఏంటో మనకు కనుక్కోవాల్సిన అవసరం అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్నది, భిన్నముగా ఉన్నది ఏంటో చెప్పాలి మనం. MOP చూడండి, M+2 చేస్తే O +1 చేస్తే P, అవునా కదా. ఇక్కడ చూడండి, N+2 చేస్తే P+2 చేస్తే R, అవునా కదా. ఇగో ఇక్కడ డిఫరెంట్, అవునా కదా. ఈ లాజిక్ వేరు. ఒకసారి ఇచ్చొద్దాం. H+2 చేస్తే J+2 చేస్తే L, అవునా కదా. ఎస్ ఆర్ నో అంటే ఇక్కడ ఏది డిఫరెంట్గా ఉందంటే ఆప్షన్ 1 అనేది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా లాజిక్ చూస్తే +2+2, ఇక్కడ కూడా +2+2, ఇది చెక్ చేసినా +2+2నే, కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే +2+1 జరిగింది, అవునా కదా. సో అందుకనే ఈ 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఏముందంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇందులో వాళ్ళు ఏమంటారంటే ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయ్యాయి, అర్థమైందా. ఇగో ప్లస్ ఉన్న చోట మైనస్ రావాలి, మైనస్ ఉన్న చోట ప్లస్ రావాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్ ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇగో డివిజన్ ఉన్న దగ్గర మల్టిప్లికేషన్ రావాలి, మల్టిప్లికేషన్ ఉన్న దగ్గర డివిజన్ రావాలి, ఓకేనా. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీనికి ఆన్సర్ ఏమవుద్దు అంటున్నారు. మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి, బాడ్ మాస్ రూల్ ఫాలో అయ్యి సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. 63 9లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 7 టైమ్స్ పోతుంది, అవునా కదా. సో 7 మైనస్ 21 ప్లస్ 4 × 5, 4 × 5 చేస్తే 20, అవునా కదా. -21 + 20 చేస్తే -1 వచ్చుద్ది, 7 - 1 చేస్తే 6 వచ్చుద్ది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 6, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్లో మనకి నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏమిటి అంటున్నారు, అర్థమైందా. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏమిటి, ఒకసారి ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ఉంది, తర్వాత ఏమైందంటే ఇగో ఏ ఇలా కిందకు వచ్చింది, ఇక్కడ పైన ఎల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇగో ALK, అవునా కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి ఈ ప్లేస్లో ఒక కొత్త లెటర్ వస్తుంది, ప్రతిసారి ఈ ప్లేస్లో కొత్త లెటర్ వస్తుంది, అవునా కదా. ఇలా క్లాక్ వైజ్ మూవ్మెంట్ జరుగుతూ వస్తుంది అనమాట, అవునా కదా. ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఏమవుద్ది, ఈ ప్లేస్లో మళ్ళీ కొత్త లెటర్ రావాలి, అవునా కదా. ఈ ప్లేస్లో కొత్త లెటర్ రావాలి, మళ్ళీ ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ అలా ఉండాలి. MKLE ఉండాలి, కొత్త లెటర్ రావాలి, MKLE ఉండాలి. ఇగో MK ఇక్కడ కొత్త లెటర్ రావాలని కొత్త లెటర్ రాలేదు, ఇగో ఇక్కడ కొత్త లెటర్ రాలేదు, కొత్త లెటర్ రావాలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా కొత్త లెటర్ వస్తుంది. ఇగో కొత్త లెటర్ వచ్చింది కదా H, అండ్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ ప్లేస్లో ఎప్పుడు కూడా మీరు చూడండి కొత్త లెటర్ వస్తుంది, అవునా కదా. అందుకని కొత్తది రావాలి, కొత్తది అంటే ఇక్కడ H కొత్తది వచ్చింది, మిగిలిన ఏ ఆప్షన్లో కూడా రాలేదు. సో అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 949 అలానే 1006. ఈ సిరీస్ మీరు చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది, స్లోగా ఇంక్రీస్ అవుతూ వెళ్తుంది, అవునా కదా. అందుకని ఫస్ట్ డిఫరెంట్ తీసుకుంటే మీరు చూడండి 949
1006కి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 57 డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ 57. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1006 1066కి డిఫరెన్స్ ఎంత అంటే 60 వస్తుంది. 60. నెక్స్ట్ 1066 1129 డిఫరెన్స్ ఎంత వస్తుందంటే మీరు దీనికి 63 వస్తుంది డిఫరెన్స్ దీనికి. అవునా కదా? డిఫరెన్స్ ఎంత అంటే 63. నెక్స్ట్ 1129 1195 డిఫరెన్స్, దీని డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 66 వస్తుంది డిఫరెన్స్. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి +3 కాబట్టి 66 + 3 చేస్తే 69 రావాలి. 69. అవునా కదా? సో అందుకనే ఇప్పుడు మనం దీనికి 69 యాడ్ చేస్తే 1195 + 69 1195 + 69 చేసామనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి. మన ఆప్షన్కి లాస్ట్లో 4 రావాలి. అవునా కదా? ఈ 9 యాడ్ చేసామనుకోండి దీనికి 1195 + 60 చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది 1255 ప్లస్ ఇక్కడ 9 ఉంది. అవునా కదా? అప్పుడు 1264. అవునా కదా? సో ఆన్సర్ ఎంత అంటే 1264. అవునా కదా? 1264. ఇస్ దట్ క్లియర్? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 1264. ఓకేనా? 1264 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇగో 25 22 47 ఇక్కడ లాజిక్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ 31 24 55 ఈ రెండింటిలో కూడా సేమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఉన్న ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటో మనం చెప్పాల్సిన అవసరం అనమాట. ఫస్ట్ అసలు ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసుకోండి. 25 22 47 మీరు గమనిస్తే కనుక 25 + 22 చేస్తే 47 వచ్చింది. నెక్స్ట్ ఇక సేమ్ లాజిక్ 31 + 24 చేస్తే 55 వచ్చింది. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు అదే లాజిక్ ప్రకారం కింద ఏ ఆప్షన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో చూడండి. అక్కడ ఇక ఆప్షన్ 2 కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. 18 + 21 18 + 21 చేస్తే 39 సరిపోతుంది కదా? ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ రావాలి. అదే ఇక్కడ లాజిక్. సో ఆప్షన్ 2 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ లాజిక్ అని తెలుసుకుందాం. చూడండి, ACKO రిలేటెడ్ టు ZXPL. అవునా కదా? ఇక్కడ మీరు లాజిక్ మీకు చూస్తే అర్థమైపోతుంది. ఏకి ఆపోజిట్ లెటర్ Z, సికి ఆపోజిట్ లెటర్ X, కేకి ఆపోజిట్ లెటర్ P, ఓకి ఆపోజిట్ లెటర్ L. అంటే ఆపోజిట్ లెటర్ అనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు చూడండి హిందీ ఈజ్ రిలేటెడ్ టు SRMW. అవునా కదా? ఇక్కడ చూడండి హెచ్కి ఆపోజిట్ S, ఐకి ఆపోజిట్ R, ఎన్కి ఆపోజిట్ M, డీకి ఆపోజిట్ W. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆపోజిట్ లెటర్ లాజిక్. అవునా కదా? మరి ఆపోజిట్ లెటర్ లాజిక్ కాబట్టి దాని ప్రకారం మనం చెక్ చేస్తే PUKEకి ఆపోజిట్ లెటర్ చెక్ చేస్తే పీకి ఆపోజిట్ ఏంటంటే K ఉండాలి. K. అవునా కదా? మరి కేతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. సో అదే ఆన్సర్ అయిపోద్ది. అవునా కదా? లాజిక్ ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ లాజిక్. అవునా? సో దాని ప్రకారం చెక్ చేస్తే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ యూ థింక్ యూ బికమ్ ఈజ్ రిటన్ యాజ్ FEMOSUTAZA. వాట్ యూ థింక్ యూ అచీవ్ ఈజ్ రిటన్ యాజ్ MOSUTEFEZA. మనల్ని ఏమడుతారంటే వాట్ విల్ అచీవ్ బి ఇన్ ద లాంగ్వేజ్. సో అచీవ్ ఏమవుద్ది అంటున్నారు. మీరు గమనించండి, అచీవ్ అనేది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అవునా కదా? ఈ 2 సెంటెన్స్ మీరు కంపేర్ చేస్తే అచీవ్ ఇక్కడ మాత్రమే ఉంది. అవునా కదా? అంటే అచీవ్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మాత్రమే కనపడాలి. అవునా కదా? ఈ రెండింటిని చెక్ చేసినప్పుడు ఈ అచీవ్కి సంబంధించిన కోడ్ ఇక్కడే ఉండాలి. మరి ఈ రెండింటిలో మీరు చెక్ చేస్తే ఇక్కడ మాత్రమే కనిపించేది ఏమిటి చూడండి, ఇక్కడ మాత్రమే కనిపించేది TE. అవునా కదా? TE అనేది మీరు చూస్తే ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ లేదు. మిగిలినవన్నీ మీరు చూస్తే కనుక మిగిలినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అవునా కదా? సో అందుకనే అచీవ్కి ఆన్సర్ ఏమవుతుందంటే TE అవుతుంది ఆన్సర్. అచీవ్కి TE. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. నాయిస్ రిలేటెడ్ టు సైలెన్స్. నాయిస్ సైలెన్స్ అంటే ఈ రెండు కూడా ఆపోజిట్. మెదలుకోకుండా ఉండడం, అలానే నాయిస్ చేయడం. అవునా కదా? శబ్దం చేయడం, మెలకొని ఉండడం. ఈ రెండు కూడా ఆపోజిట్ కదా? అలానే లైట్కి ఆపోజిట్ ఏమిటి? లైట్కి ఆపోజిట్ ఏమిటంటే డార్క్. అవునా కదా? సో ఆన్సర్ ఏమిటంటే దీనికి డార్క్. ఇక లాజిక్ ఆపోజిట్ లెటర్ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, లెటర్ సిరీస్ అనమాట. EQBY GPDX. నెక్స్ట్ ఏం రావాలి? ఇది కంటిన్యూ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక E+2 చేస్తే G, మరి G+2 చేసాం అనుకోండి, అప్పుడు ఏం వస్తుంది? I రావాలి. సో I రావాలి కాబట్టి 3 ఆప్షన్స్లో I ఉంది, ఇక్కడ I లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి QP, ఇలా మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇది రివర్స్లో మీరు చూడండి MNOPQ. అవునా కదా? సెకండ్ లెటర్ O ఉండాలి. సెకండ్ లెటర్ O ఉంది, ఇక్కడ సెకండ్ లెటర్ O లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా కదా? నెక్స్ట్ చూడండి B+2 చేస్తే D+2 చేస్తే ఏం రావాలి? F రావాలి. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి
ఇది బి కదా, బి ప్లస్ 2 చేస్తే డి, డి ప్లస్ 2 చేస్తే ఎఫ్, ఎఫ్ ప్లస్ 2 చేస్తే హెచ్, హెచ్ ప్లస్ 2 చేస్తే జే. అవునా కదా, మనకి ఎఫ్ రావాలి, ఇది ఎఫ్ ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. అర్థమైందా? ఆప్షన్ 1 దీనికి ఆన్సర్ అవుతుంది, IOFW. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఈ క్వశ్చన్లో ఏమంటారంటే ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయ్యాయి. అవునా కదా, నెక్స్ట్ అలానే మల్టిప్లికేషన్ డివిజన్ ఇంటర్చేంజ్ అయ్యాయి. సో దాని ప్రకారం ఇది ఏమవుతుంది అంటున్నారు. చూడండి, ఇగో డివిజన్ ఉన్న చోటన మల్టిప్లికేషన్ చేయాలి. అవునా కదా, డివిజన్ ఉన్న చోటన మల్టిప్లికేషన్ చేయాలి, మైనస్ ఉన్న చోటన ప్లస్, మల్టిప్లికేషన్ ఉన్న చోటన డివిజను, ప్లస్ ఉన్న చోటన మైనస్. ఇప్పుడు దీని ప్రకారం మనం సాల్వ్ చేయాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అని, బాడ్ మాస్ రూల్ ఫాలో అయితే 186 6లో ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇది 31 టైమ్స్ పోతుంది. అవునా కదా, 31 మైనస్ 17 ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసే కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ 31 3 టైమ్స్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 93 వస్తుంది. అవునా కదా, సో మీరు దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 31 మైనస్ 17 చేసామనుకోండి, 31 మైనస్ 17 చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, మనకి అప్పుడు 14 వస్తుంది. అవునా కదా, అప్పుడు 93 ప్లస్ 14 చేసామనుకోండి 107 ఆన్సర్ అవుతుంది. అవునా కదా, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 107. ఇజ్ ఇట్ క్లియర్? జస్ట్ ఏంటంటే ఇక్కడ చెప్పినట్టుగా సైన్స్ని ఇంటర్చేంజ్ చేసి బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. మళ్ళీ చాలామంది బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వకుండా చేస్తారు. ఖచ్చితంగా మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అయితేనే మనం చేసే ఆన్సర్ రైట్ ఆన్సర్లు అవుతాయి. బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు సాల్వ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సిలాజిజం సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, ఒకసారి గమనించిన ఇక్కడ స్టేట్మెంట్స్ ఏంటో చూడండి. ఒకసారి మీకోసం ఒకసారి నేను స్టేట్మెంట్స్ని జూమ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి స్టేట్మెంట్స్ చూడండి. ఒకసారి స్టేట్మెంట్, సమ్ టెలిఫోన్ ఆర్ కర్టన్, సమ్ టెలిఫోన్ ఆర్ కర్టన్. నెక్స్ట్ ఆల్ కర్టన్ ఆర్ ల్యాంప్స్, ఆల్ కర్టన్ ఆర్ ల్యాంప్. నెక్స్ట్ నో ల్యాంప్ ఈజ్ బుక్, నో ల్యాంప్ ఈజ్ బుక్. ఓకే, నో ల్యాంప్ ఈజ్ బుక్. ఓకేనా, ఇది మన స్టేట్మెంట్. కన్క్లూషన్ చూడండి, ఆల్ ల్యాంప్ ఆర్ టెలిఫోన్, ల్యాంప్ టెలిఫోన్ లోపల ఉందా, ల్యాంప్ టెలిఫోన్ లోపల లేదు, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ నో బుక్ ఈజ్ ల్యాంప్, బుక్కి ల్యాంప్కి నో ఉందా, ఇక్కడ చూడండి బుక్కి ల్యాంప్కి నో ఉంది కదా, ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. అంటే సెకండ్ ఇది మాత్రమే రైట్ ఆన్సర్. ఓన్లీ కన్క్లూషన్ 2 ఫాలోస్, ఓన్లీ కన్క్లూషన్ 2 ఫాలోస్, సెకండ్ ఇది మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు. కౌంటింగ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట ఇది. స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. మీరు కూడా ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి ఒకసారి. అందరూ కూడా ట్రై చేయాలి, ప్రతి ఒక్కరు ఎవరైతే విద్యార్థులు ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా ట్రై చేయండి. స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు ఈ క్వశ్చన్లో, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. మనం ఆల్రెడీ క్లాస్లో షార్ట్ కట్ నేర్చుకున్నాము. ఎప్పుడైతే మనకి ఇలా కనిపిస్తుందో, ఇలా ఉన్నప్పుడు ఏమిటి అంటే మనకి మొత్తం ఇక్కడ 5 స్క్వేర్స్ ఉన్నట్టు. అవునా కదా, ఇది ఆల్రెడీ మన షార్ట్ కట్ తెలుసు కాబట్టి ఆ షార్ట్ కట్ ప్రకారం నేను రాస్తున్నాను. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 5 స్క్వేర్స్ ఉన్నాయి అర్థం. ఓకేనా, దీంట్లో మొత్తం 5 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 5 కాకోకుండా నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ 1, నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ ఇది 3, ఈ మొత్తం కలిపితే మళ్ళీ 1. ఓకేనా, 4. సో ఈ 4 రాసేస్తున్నాను. ఓకేనా, 4 రాసాం. నెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి, ఇగో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది 1. ఓకేనా, నెక్స్ట్ దీన్ని కలుపుకుని ఇగో, దీన్ని కలుపుకుని ఇగో ఇది 2. ఓకేనా, ఇది 2. ఇజ్ ఇట్ క్లియర్? 2. ఇంకా మీరు జాగ్రత్తగా గమనించండి, ఏవైనా కాంబినేషన్స్ మీరు చూసుకుంటే కనుక ఇగో నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇగో ఇది 1. ఓకేనా, ఈ 1తో పాటు ఇగో ఈ మొత్తం కలిపితే ఇది కూడా స్క్వేర్ అవుతుంది 2. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇదిగో ఈ మొత్తం కలిపితే ఇంకో స్క్వేర్ అవుతుంది 3. ఓకేనా, 3. నెక్స్ట్ ఇవి కాకోకుండా మీరు చెక్ చేస్తే ఇగో ఇది 1, 1. నెక్స్ట్ ఇదిగో ఇది కూడా 1, 2. ఓకే, ఇంకా జాగ్రత్తగా చెక్ చేయండి ఒకసారి, ఇదిగో ఇది 3, ఈ లోపల ఉన్నది 4, ఈ మొత్తం కలిపితే 5. ఓకే, ఇంకా మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే కనుక చిన్న చిన్నవి అయిపోయినాయి. ఇవి ఈ మొత్తం పెద్దదొకటి, ఈ మొత్తం పెద్దంతా కలిపి ఇది 1, 6. అవునా కదా, 6. ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి, 6 + 4 చేస్తే 10, 5 ప్లస్ ఇది ఒక 5, 10, 10 + 10 అంటే 20. సో మొత్తం ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే మొత్తం ఇక్కడ 20 స్క్వేర్స్ ఉన్నాయి. అర్థమైందా, మొత్తం ఎన్ని ఉన్నాయంటే 20 స్క్వేర్స్. ఇజ్ ఇట్ క్లియర్? మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే ఇక్కడ 20 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 20 స్క్వేర్స్, అవన్నీ కూడా నేను కౌంట్ చేశాను, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక మొత్తం 20 స్క్వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆడ్ 1, భిన్నము కూడా చెప్పాలి మనం. ఆడ్ 1, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంది, అదేంటో మనం చెప్పాలి. 40 52, 35 42, 45 54, 55 66. ఇందులో డిఫరెంట్గా ఏముంది అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించి వీటిలో డిఫరెంట్గా ఏముందో చూడండి ఒకసారి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇగో ఇక్కడ చూడండి 40 52 అంటున్నారు. ఇగో ఈ 35 ఉంది చూసారా, దీన్ని మనం ఇలా చెప్పొచ్చా, ఏమని 5 ఇంటూ ఇలా చెప్పొచ్చా, 7 × 5 35, నెక్స్ట్ 7 × 6 42, నెక్స్ట్ అలానే దీన్ని కూడా 11 × 5 55,
11 ఇంటూ 6 66 అవునా కదా. నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక 9 ఇంటూ 5 45 అవునా. 9 ఇంటూ 6 54 అవునా కదా. 96 54 ఎస్ అవును. మీరు చూసి ఇవన్నీ కూడా 7 ఇంటూ 5 76 11 ఇంటూ 5 11 6 అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్కి మల్టిపుల్స్ ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇవి 9 ఇంటూ 5 96. కానీ ఇక్కడ మాత్రం ఆప్షన్ 1 మాత్రం 40 52 అనేది మనం ఈ రెండు చూస్తే కనుక 40 52 ఏతుందో ఇది ఈ లాజిక్ని సాటిస్ఫై అవ్వట్లేదు. సో అందుకే వీటిలో డిఫరెంట్గా ఏముందంటే ఆప్షన్ 1 ఉంది. అర్థమైందా? ఎందుకంటే ఇదేమో 7 ఇంటూ 5 76 11 ఇంటూ 5 11 6 ఇదేమో 9 ఇంటూ 5 9 6 కానీ 40 52ని మనం అలా రాయలేము. సో అందుకని డిఫరెంట్గా ఏముందంటే ఆప్షన్ 1 డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ ఒకసారి మీరు జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చిన ఫోల్డింగ్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేస్తే దీనికి ఆన్సర్ ఏమవబోతుందని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? ఒకసారి నేను ఇది జూమ్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. చూడండి ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ పేపర్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేశారు, మళ్ళీ తర్వాత పేపర్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే దీన్ని ఇలా కట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ పేపర్ని ఓపెన్ చేస్తే ఏమవుద్ది అంటున్నారు. ఎప్పుడైతే మనం ఇలా వెనక్కి ఓపెన్ చేస్తామో మిర్రర్ ఇమేజ్ వచ్చుద్ది. ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేస్తామో అప్పుడు ఎప్పుడైతే ఇలా హారిజాంటల్గా ఓపెన్ చేస్తామో వాటర్ ఇమేజ్ వచ్చుద్ది, వెర్టికల్గా ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్ వచ్చుద్ది. అప్పుడు దీనికి వాటర్ ఇమేజ్ వేస్తే ఏమవుతుందంటే వాటర్ ఇమేజ్ ఇలా ఉండబోతుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నెక్స్ట్ దీనికి మిర్రర్ ఇమేజ్ వేస్తే మిర్రర్ ఇమేజ్ అనేది ఇలా ఉండబోతుంది. ఎస్ ఆర్ నో? సో మీరు దీనిలాగా కనిపించే ఆప్షన్ ఏది ఉంటే అది ఆన్సర్ అయిపోద్ది. చూడండి ఇక్కడ రెండు చూస్తే కనుక ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. సరిపోయింది కదా ఇది? ఎస్ ఆర్ నో? సరిపోయింది కాబట్టి సరిపోలేదు. ఎందుకంటే మనకి పైన ట్రయాంగిల్ ఉండాలి, ఇక్కడ పైన సర్కిల్ ఉంది, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ చూడండి రెండు ట్రయాంగిల్స్ కూడా కింద ఫేస్ చేస్తున్నాయి, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక ఒక ట్రయాంగిల్ పైకి ఒక ట్రయాంగిల్ కిందకి, ఒక ట్రయాంగిల్ పైకి ఒక ట్రయాంగిల్ కిందకి. ఎస్ పర్ఫెక్ట్ ఆన్సర్, సరిపోయింది. చూడండి ఇదేమైనా ఆన్సర్ అవుతుంది. ఓకే సరిపోయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ కూడా కింద ఫేస్ చేస్తాయి, ఇక్కడ రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. 40 కాస్త 123 అయింది, 63 కాస్త 192 అయింది. మరి ఈ రెండిట్లో ఒకటే లాజిక్ ఉందా? లాజిక్ అని తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటి మనం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? ఒకసారి అసలు లాజిక్ ఏంటో జాగ్రత్తగా గమనిద్దాం. ఒకసారి మీరు చూడండి 40 నుంచి 123 ఎలా వస్తుంది? 40 ఇంటూ 3 చేసామనుకోండి మనకి ఎంత వస్తుందంటే 120 వస్తుంది. 120 ప్లస్ 3 చేసామనుకోండి 123 వస్తుంది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ అలానే 63 ఇంటూ 3 చేసామనుకోండి ఎంత వస్తుందంటే మనకి 189 వస్తుంది. 189 ప్లస్ 3 చేసామనుకోండి ఎంత వస్తుందంటే 192 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అదే లాజిక్ ఫాలో అవుతూ ఇంటూ 3 ప్లస్ 3 చేస్తే ఏ సరిపోతుందో చూడండి. 68 ఇంటూ 3 చేసామనుకోండి అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 180 ప్లస్ లేదనుకుంటే జస్ట్ లాస్ట్ వెరిఫై చేయండి. లాస్ట్ వెరిఫై చేస్తే 8 3 టైమ్స్ చేస్తే 24 ప్లస్ 3 చేస్తే మనకు 4 రాదు లాస్ట్లో, రాంగ్ ఆన్సర్. ఇగో 9 3 టైమ్స్ చేస్తే 27 ప్లస్ 3 చేస్తే 0 సరిపోతుంది కదా, ఇదే ఆన్సర్ అవుతుంది. ఇగో 29 ఇంటూ 3 చేసామనుకోండి మనకి 117 వస్తుంది. ఈ 117కి ప్లస్ 3 చేసామనుకోండి మనకు కావాల్సినట్టుగా 120 వచ్చేస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి ఆప్షన్ 2. ఓకే ఇక లాజిక్ ఏంటంటే ఇంటూ 3 ప్లస్ 3 అనేది మనకి లాజిక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది వచ్చేసరికి మనకి ఆల్ఫాబెట్ అనే టాపిక్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి. చాలా సింపుల్ ఇది. ఇక్కడ మీరు చూస్తే కనుక లాస్టింగ్ అంటే ఏదో ఒక వర్డ్ ఇస్తారు వాళ్ళు, ఆ వర్డ్ ఇచ్చి వాటిని ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే లేదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ చేంజ్ అవుతాయి లేదా ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ చేంజ్ అవ్వవు అని అడుగుతుంటారు అన్నమాట. ఈ క్వశ్చన్ వాళ్ళు ఏమడుతున్నారు చూడండి. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్ బిట్వీన్ ద లెటర్స్ విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ వన్ విచ్ ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఇన్ ద న్యూ లెటర్ క్లస్టర్. అండ్ ఇందులో ఏంటంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ అరేంజ్ చేసిన తర్వాత ఏమిటంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ పొజిషన్ చేంజ్ అయ్యాయి చేంజ్ అవ్వు అని కాదు, వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఏమని? సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ వన్ విచ్ ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, వీటి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి అంటున్నారు. ఒకసారి చూద్దాం ఒకసారి. ఇప్పుడు లాస్టింగ్ అనే వర్డ్ని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది మనకి? ఏ. అవునా కదా? నెక్స్ట్ ఏ తర్వాత ఏమొస్తుంది మనకి? నెక్స్ట్ వచ్చేసరికి ఐ. ఏ తర్వాత ఐ, ఎల్, ఎన్, ఎస్, టి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం మనం అరేంజ్ చేస్తాము. అరేంజ్ చేసిన తర్వాత మనకి ఎలా వచ్చింది? వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేసిన తర్వాత ఏమంటారంటే హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్స్ విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి సెకండ్ అంటే ఇది,
సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ వన్ విచ్ ఈస్ ఫోర్త్ ఫ్రమ్ రైట్ హ్యాండ్, రైట్ నుంచి ఫోర్త్, 1 2 3 4 ఇది. ఈ రెండింటి మధ్యలో ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఎన్ని ఉంటాయి అంటున్నారు. ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో చూడండి, జీకి ఎల్కి మధ్యలో ఎన్ని ఉంటాయి. జీకి ఎల్కి మధ్యలో ఇంగ్లీష్ ఆల్ఫబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి అంటే జీ తర్వాత మీరు చూసే కనుక HIJKL, అవునా కదా. సో అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉంటున్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి 4. ఓకేనా, ఎందుకంటే జీకి ఎల్కి మధ్యలో ఎన్ని ఉంటాయి అంటున్నారు. జీ అంటే మనకి మీరు చూస్తే కనుక G7, అవునా కదా. ఎల్ వచ్చేసరికి ఎంత అంటే 12. సో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉంటాయి అనమాట, అవునా కదా. HIJK తర్వాత ఎల్ వచ్చుద్ది. సో మొత్తం అలా ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే జీకి ఎల్కి మధ్యలో 4 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఎమిడెడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్. ఎమిడెడ్ ఫిగర్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి బొమ్మ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది. ఎమిడెడ్ ఫిగర్ సేమ్ ఇదే బొమ్మ మీకు ఈ 4 ఆప్షన్స్ ఎక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపించే బొమ్మ ఏదైతే ఉందో సేమ్ ఇలాంటిదే ఎమిడెడ్ ఫిగర్ అనమాట. సేమ్ ఇలాంటి బొమ్మ ఎక్కడ కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆప్షన్ 3 ఆన్సర్ అనమాట. ఎందుకంటే మీకు ఆప్షన్ 3లో ఎగ్జాక్ట్గా ఇదే ఫిగర్ కనిపిస్తుంది. ఆప్షన్ 3 ఎస్ ఆర్ నో, ఎమిడెడ్ ఫిగర్ క్వశ్చన్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. లెటర్ సిరీస్ సంబంధించి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఒక సిరీస్ ఉంది. ఆ సిరీస్ ఏంటో తెలిస్తే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుద్ది అనే సంగతి తెలుస్తుంది. MN స్పేస్ OJK, అవునా కదా. ఇక్కడ చూడండి OJK ఇక్కడ కనిపిస్తుంది కదా. OJKకి ఉంది ఏముందంటే Q ఉంది, అవునా కదా. MNQOJK. మళ్ళీ ఇక్కడ చూడండి MNQOJK. ఇక్కడ చూడండి MNQOJK, MNQOJK, MNQOJK. ఇదే లాజిక్, అవునా కదా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు QNMOJ, QNMOJ ఆప్షన్ 4 ఆన్సర్ అవుద్ది. QNMOJ ఆప్షన్ 4 ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మీరు చూస్తే కనుక పేపర్ ఫోల్డింగ్ సంబంధించిన క్వశ్చన్. పేపర్ ఎలా ఉందంట, ఇప్పుడు ఈ పేపర్ని ఫోల్డ్ చేస్తే అంటే ఇలా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎలా మారబోతుంది అంటున్నారు. సింపుల్, ఎప్పుడైతే మనం ఇలా ఫోల్డ్ చేస్తామో ఇది ఎలా రాబోతుంది, అవునా కదా. సో అందుకని దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4, అవునా కదా. ఎస్ ఆర్ నో, ఎందుకంటే మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పైన ఉన్నది ఇలా కిందకు వచ్చుద్ది, అవునా కదా. పైన కిందకు వస్తుంది కాబట్టి ఈ యారో పైన ఉంది కదా, ఇది ఇప్పుడు కిందకు వచ్చేస్తుంది అంటే ఈ ప్లేస్కి రావాలి. ఎస్ ఆర్ నో. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుద్ది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ కనిపించే బొమ్మ మనకి 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది. సేమ్ టు సేమ్ ఇదే బొమ్మ మనకి 4 ఆప్షన్లు ఎక్కడ కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి ఒకసారి. సేమ్ ఈ ఫిగర్ ఎక్కడ కనిపిస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది కనిపిస్తుంది చూడండి ఒకసారి. సేమ్ ఇదే ఫిగర్. ఎస్ ఆర్ నో. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి ఆప్షన్ 3. అర్థమైందా. సో దీంతో మనం టోటల్గా 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. ఈ 25 క్వశ్చన్స్కి గాను మీరు ఎన్ని క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ పెట్టగలిగారు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. మీ అందరికీ కూడా ఈ సెషన్ అనేది చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నేను చెప్పినట్టుగా ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎస్ఎస్సీ CGL, SSC CHSL, SSC CPO అలానే ఇతర SSC ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకెవరైనా విద్యార్థులు ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వకపోతే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అలానే మనం SSCకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం కంప్లీట్ కోర్స్ అనేవి మన ఛానల్లో యాప్లో స్టార్ట్ జరిగిందనమాట. SSC CGL సంబంధించిన కంప్లీట్ కోర్స్, SSC CGL సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. SSC CGL కంప్లీట్ కోర్స్లో 1000 అవర్స్ పాటు క్లాస్ ఉంటే కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా మీ క్లాసెస్, టాపిక్ ఎగ్జామ్స్, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో వాటి యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. PDF మెటీరియల్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అలానే SSC CHSL సంబంధించి కూడా మనం చంద్రలాస్ యాప్లో కంప్లీట్ కోర్స్ లాంచ్ చేశాము. SSC CHSL నోటిఫికేషన్ కూడా పడబోతుంది. ఇంకేమైనా విద్యార్థులు CHSL నోటిఫికేషన్ కోసం ఎదురు చూసినట్టయితే కనుక మీకు నోటిఫికేషన్ రాబోతుంది. దానికి కూడా మీరు అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. ఇది ఆఫర్లో మనకి 30th జూన్ వరకు ఇది ఆఫర్ అనమాట. SSC CHSL కోర్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో ఉందన్నమాట. ఇందులో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటే కంప్లీట్ క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు SSC CPO ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. SSGD కంప్లీట్ కోర్స్ ఉంది. అలానే అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా బేసిక్ నుంచి లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ ఎవరి విద్యార్థులు కావాలనుకుంటున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాచ్ అనమాట. 0 to 8 బ్యాచ్. ఈ బ్యాచ్ మీకు మొత్తం సిలబస్ అంతా కూడా బేసిక్ నుంచి వరకు మొత్తం నేనే కవర్ చేయబోతున్నాను. ఇందులో మీకు టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ మనకి ఆఫర్లో కేవలం 1800 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 కూడా కంప్లీట్ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే అర్థమెటిక్ ఎవరైతే విద్యార్థులు రైల్వే గ్రూప్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనం ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేస్తాం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా కంప్లీట్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అనమాట. రైల్వే NTP సంబంధించి CBT 1, CBT 2 ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ALPకి సంబంధించి CBT 1 స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే CBT 1, CBT 2 కలిపి కూడా కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. ఎవరైతే విద్యార్థులు CBT 1లో జాయిన్ అనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ ఉంది. CBT 1,
CBT1 CBT2 కలిపి కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉందన్నమాట. అనే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ అనుకుంటే వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్లో మొత్తం కంప్లీట్గా మీకు సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. టాపిక్ ఎగ్జామ్స్ ఉంటే, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటే, PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో 4,500 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనే విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో SI కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు ఇంగ్లీష్ మీడియం న్యూస్లో ఒక క్లాస్ అవైలబిలిటీ ఉంటే దీంట్లో కంప్లీట్గా మొత్తం మ్యాథ్స్ పేపర్, GS పేపర్, తెలుగు ఇంగ్లీష్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ రాసే విద్యార్థుల కోసం బ్యాంక్ మహాప్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. PO మరియు క్లర్క్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరూ కూడా ఈ కంప్లీట్ బ్యాంక్ మహాప్యాక్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ మనకి 3,600 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్లో మీకు కంప్లీట్ క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే VRO సంబంధించిన విద్యార్థులు తెలంగాణలో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం కూడా కంప్లీట్ కోర్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. UPSC CSET సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే సింగిల్ సబ్జెక్ట్ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అన్నిటికి సంబంధించి కూడా మనకి కంప్లీట్ సింగిల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. క్లాస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ నోటీస్లో ఉంటాయి. అలానే మనకి PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా అన్ని కోర్స్ ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు చంద్రలో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీరు అన్ని కోర్సెస్ని ఆఫర్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ కూడా చంద్రలో యాప్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఇంకా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వలేదు, మీరు జాయిన్ అవ్వండి. మీకు ఒక డౌట్స్ ఉంటే ఇంకా కింద స్కోర్ నెంబర్స్ కాల్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఫ్రీ డెమో క్లాసులు మీరు చంద్రలో యాప్లో చూడొచ్చు. మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా సరే మీ డెమో క్లాస్ ఉంటాయి. ఆ డెమో క్లాస్ చూడొచ్చు. క్లాస్ చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కాల్ చేయండి. అలానే మీకు ఈ సెక్షన్ ఉపయోగపడింది అనుకంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సిరీస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.